హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పాత లెగిన్స్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 చేశానండి, ఇది పార్ట్ 2. ఇది కూడా మీకు బాగా నచ్చుతుంది. బాగా చిరిగిపోయి మనం ఎవరికి ఇవ్వలేము కదండి, మామూలుగా ఉంటే ఎవరికైనా ఇవ్వగలుగుతాము. సో చిరిగిని మనం ఎవరికి ఇవ్వలేము కాబట్టి వీటిని కూడా మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ కాలు కింద భాగం నుంచి పై వరకు కూడా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈవెన్గా అవుతుంది. రెండు వైపులా కూడా మనం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు వైపులా చూసారా కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, కింద వైపు ఏమో సమానంగా ఉంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అంత సమానంగా రాకపోయినా ఏం పర్వాలేదండి. నేను ఒక ఐడియా కోసం ఏంటంటే స్కేల్ పెట్టాను అంతే. రెండు వైపులా కూడా కట్ చేయాలి. ఫస్ట్ నేను ఒకవైపు కట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో మీకు అర్థం కావడం కోసం నేను రెండో వైపు కూడా కట్ చేశానండి, అది కూడా చూపిస్తాను. ఇలా ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఎలాస్టిక్ భాగం కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కిందకి ఒక 28 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టేప్ లేకపోతే నేను ఇక్కడ లెగ్గినే కాబట్టి కట్ చేస్తున్నాను కదా, సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి నేను ఎంతవరకు అయితే కట్ చేశాను. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమీ కాదు. సో 28 ఇంచెస్ అయితే సరిపోతుంది. నేను 28 ఇంచెస్ వరకు కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా చూసారు ఇటు సైడ్ కూడా నేను సమానంగా కట్ చేసుకున్నాను. స్టార్టింగ్ చేయలేదు, అలా కూడా మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో, బట్ సమానంగా కట్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇటు సైడ్ కూడా కట్ చేసేసాను. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత లెగిన్ పై భాగం నుంచి కిందకి ఇలా ఒక రౌండ్ లాగా మనం గీసుకోవాలండి. ఇది కూడా కొలత అవసరం లేదు, మామూలుగా ఫ్రీ హ్యాండ్తో మనం ఇలా రౌండ్గా ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఈ చివరి వరకు లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కింద సైడు క్రాస్గా ఒక గీత అనేది గీసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. కెమెరా క్యాప్చర్ చేయలేదు, నేను లైన్ వేసాను, అది చూస్తున్నారు కదా. ఈ విధంగా ఈ మూలకు ఒక రౌండ్ రావాలి, ఈ మూల నుంచి ఆ చివరి భాగం వరకు క్రాస్ వెళ్ళాలి. ఇదేంటంటే ఐస్ క్రీమ్ కోన్ టైప్లో వచ్చింది చూసారుగా. సో ఈ విధంగా దీనికి ఏం కొలత అవసరం లేదండి. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కట్ చేశానో ఆ భాగం అంతా కూడా కుట్టుకోవాలి. ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్నాను చూడండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మీరు చేత్తో కానీ లేదంటే మిషన్ ఉంటే మిషన్తో కానీ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేయాలి. దీన్ని రివర్స్ చేసేసిన తర్వాత ఈ చివరి భాగం వచ్చేసి బటన్ అనేది మనం అటాచ్ చేసుకోవాలండి. బటన్ ఇంట్లో మనకి ఏదో ఒక ప్యాంట్కో దేనికో ఉంటుంది కదా, మీ దగ్గర ఎక్కడ లేకపోతే కనుక జీన్స్లకి నెతకండి ఉంటాయి, హస్బెండ్స్ జీన్స్లు ఉంటాయి కదా. సో రెండు ఇస్తూ ఉంటారు కొన్ని వాటికి. సో దేంతో దాన్ని మనం తీసేసి కుట్టుకోవచ్చు అనమాట. ఒకవైపు వచ్చేసి బటన్ స్టిచ్ చేస్తున్నాను అండ్ ఇంకొక వైపు వచ్చేసి ఎలాస్టిక్ అండి. ఇప్పుడు అందరి దగ్గర మాస్కులు ఉంటాయి. సో మాస్కులకి సాగిపోయిన ఎలాస్టిక్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, సో అవి కట్ చేసి చిన్నగా ఒక 3 to 4 మీటర్స్ ఎలాస్టిక్ కట్ చేసి ఇంకొక వైపు మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం బాతింగ్ టవల్ కింద యూస్ చేసుకోవచ్చండి. అంటే హెడ్ బాత్ చేసినప్పుడు టవల్ కింద యూస్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది, నేను ఆల్రెడీ యూస్ చేశాను కూడా. అండ్ రెండో వైపు వచ్చేసి ఎలాస్టిక్ నేను కుట్టేసుకుంటున్నాను. ఇదే మీరు బయట కొనాలంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువ మీరు 150 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. సో ₹1 ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ టిప్ ఏంటంటే మనం టవల్ తయారు చేసిన తర్వాత కింద పార్ట్ ఉంది కదండి, సో ఆ పార్ట్ని కూడా మనం ఏ మాత్రం వేస్ట్ చేయకుండా దీన్ని కూడా రీయూస్ చేసుకోవచ్చు. కింద మనకి 2 పార్ట్స్ ఉంటాయి కదా, సో ఒక పార్ట్ నేను ఈ విధంగా తీసుకున్నాను. ఎక్కువ పొడవు ఉన్న వైపున మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. 2 లేదా 3 ఇంచులు మీరు మార్క్ చేసుకోండి, లేదంటే ఇలా స్కేల్ వెడల్పు అయితే చాలు. స్కేల్ ఎంతైతే ఉందో అంత నేను రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఇలా పట్టుకుని సూది దారం పెట్టేసి కుట్టేసుకోవడమే, స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ అంటే లెగ్గిన్ అంటే సాగుతుంది కదండి, స్టిచబులే కాబట్టి
మీరు ఎంతలా సాగదీయగలిగితే అంతలా సాగదీయండి. అంటే మరి కుట్లు మీరు వేసినటువంటి కుట్లు ఊడిపోయేంత కాదు కానీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలాగ సాగదీశారంటే అదేంటంటే రౌండ్గా తయారవుతుంది. చూసారు కదా, ఒక బ్యాండ్ లాగా తయారైపోయింది. సో మీరు ఎంతలా సాగదీయగలిగితే అంతలా సాగదీయండి. చక్కగా ఇది రౌండ్గా తయారైపోతుంది. ఒక చిన్నపిల్లలకు మనం హెడ్ బ్యాండ్ పెడతాం చూసారా, అలా హెడ్ బ్యాండ్ లాగా తయారవుతుంది. ఇలా మీరు సాగదీసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగిలిన క్లాత్ని నేను ఇక్కడ చూసారు కదా, ఈ మాత్రం క్లాత్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా మిడిల్కి తీసుకొచ్చి ఒక ఫోల్డింగ్ చేయాలి. అదేవిధంగా ఇంకొక వైపు కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఎలా అయితే చేసామో అదేవిధంగా ఇంకో వైపు కూడా మిడిల్కి తీసుకొచ్చి ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో మనం కుట్టేసుకుందాము. ఇదంతా కూడా చేత్తోనే స్టిచ్ చేసుకోవాలండి. దూరం కుట్టు వేసేసినా ఏం కాదు, ఎందుకంటే లాస్ట్ వరకు స్టిచ్ చేసేసిన తర్వాత మనం దారాన్ని కొంచెం లాగామంటే కనుక ఇది ఒక ఫ్లవర్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, కుట్టిన తర్వాత కుట్టిన దారాన్ని నేను లాగాను దగ్గరికి, ఎంత దగ్గరికి లాగగలిగితే అంత దగ్గరికి లాగాను. లాగిన తర్వాత మిగిలిన దారాన్ని నేను మధ్యలో చుట్టేస్తాను, ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం. సో ఇలా చుట్టేస్తే మనకి ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోయింది. ఇందాక మనం బ్యాండ్ తయారు చేసుకున్నాం కదండి, ఆ బ్యాండ్కి ఈ ఫ్లవర్ని అటాచ్ చేసేసి స్టిచ్ చేసేస్తే మనకి మంచి హెడ్ బ్యాండ్ అనేది తయారైపోయినట్టే. అయితే ఏంటంటే హెడ్ బ్యాండ్కి ఫ్లవర్ అది స్టిచ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ బ్యాండ్ని ఒకవైపు కుట్టుకున్నాం కదండి, ఆ కుట్టుకున్న మీద ఫ్లవర్ పెడితే ఇంకా స్టిచ్చింగ్ అనేది కనిపించదు, నీట్గా ఉంటుంది.